మరోసారి దేశ ప్రజలు చప్పట్లు, తాళాలు, ప్లేట్లు, పాత్రలు వాయించే టైం ఆ మూమెంట్ వచ్చింది. కారణం మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక అద్భుతమైన రికార్డును తన పేర లిఖించుకున్నారు. గతంలోనైనా లేదా భవిష్యత్తులోనైనా తన రికార్డుకు దరిదాపుల్లో ఎవరూ రానంతగా ఆ రికార్డు తన పేర లిఖించుకున్నారు. ఇప్పటి వరకు ప్రధానిగా 100 విదేశీ పర్యటనలు చేశారు. సెంచరీ చేశారు. 78 దేశాలలో 100 విదేశీ పర్యటనలు చేశారు. తాజాగా యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. దీంతో 100 విదేశీ పర్యటనలు పూర్తి చేసుకున్నారు 78 దేశాలలో. మొదట ఫస్ట్ ప్రధాని అయిన తర్వాత భూటాన్తో మొదలెట్టారట. ఇంకా అట్లా వరుస పెట్టి విదేశీ పర్యటనలు. సో మంచి రికార్డు సెంచరీ చేశారు కాబట్టి సెంచరీ చేసినప్పుడు సెంచరీ కొట్టిన వాళ్ళు అభివాదం చేస్తూ ఉంటారు. అభిమానించే వాళ్ళు క్లాప్స్ ఏమంటారు కేరింతలు కొడతారుగా. అందుకనే క్లాప్స్, చేతిలో ప్లేట్ ఉంటే ప్లేట్తో, తాళం ఉంటే తాళతో టగడగడగడక వాయించాల్సిన సందర్భం. 100 విదేశీ పర్యటనలు ప్రధానిగా నరేంద్ర మోదీ గారు. సో ఇన్ని విదేశీ పర్యటనలు చేశారు కానీ అసలు ఎప్పుడు చేసినా ఏదో కార్పొరేట్ల కోసం చేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. సీరియస్లీ ఏదో కార్పొరేట్ల కోసము ఈ విదేశీ పర్యటన చేసినట్లే. మొన్ననే చెప్పినట్టున్నారు పొదుపు మంత్రం గురించి, కాన్వాయ్ల తగ్గించుకోవడం గురించి, పర్యటనల మీద ఆంక్షల గురించి. సరే ఇవన్నీ కింద వాళ్ళకే, కానీ పైన వాళ్ళకి ఇవన్నీ ఏమీ వర్తించవులేండి. కోర్స్ అదే వాట్సాప్లో ఒక అంటే నెట్టింట ఒక 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 ఇమేజ్ చూస్తూ ఉన్నాం, ఒక మీమ్ లాంటిది. అదేదో జస్ట్ చూసి నవ్వుకున్నాం కానీ బట్ అదే నిజమై అదే నిజమనిపిస్తుంది. అదేంటి, ఒక షార్ట్ విజిట్ కోసం ఇండియాకి వెళ్ళినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు అంటే తన స్వల్పకాలిక ఇండియా పర్యటన ముగించుకొని మళ్ళీ విదేశాల్లో అడుగుపెట్టారు అని. స్వల్పకాలిక ఇండియా పర్యటనకు వెళ్ళినటువంటి భారత ప్రధాని తన ఇండియా స్వల్పకాలిక పర్యటన ముగించుకొని మళ్ళీ విదేశాలు అడుగుపెట్టారు అని. అంటే ఇండియాల కంటే ఎక్కువ విదేశాల్లోనే ఉన్నారు అని దాని అర్థం. 100 విదేశీ పర్యటనలు చేశారట. ఏ దేశంతో బంధాలు మంచిగా ఉన్నాయి జనరల్గా? ఈ దేశంతో బంధం మంచిగా ఉందని ఒక దేశం పేరు చెప్పండి. ఏమో.